ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొంచెంమంది నాకు దేవుడు ఇప్పుడైనా అద్భుతం చేస్తాడా, ఈరోజైనా నాకు ఏమైనా జరుగుతాయా, ఈరోజు నా బంధకాల నుండి శాపాన్ని విడుదల పొందుతానా, ఈరోజైనా నాకు ఉద్యోగం వస్తాయా, ఈరోజైనా నేను అభిషేకించబడతానా, ఆత్మతో నింపబడతానా, నాకు దేవుడు దర్శనాలు చూపిస్తాడా అనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాను మాట్లాడుతున్నాడు. తన కృపను సన్నిధిని మీ ఎడల గణపరచబోతున్నాను మాట్లాడుతున్నాడు. ప్రార్థన గురించి మనము ఎందుకు ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని ధ్యానం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిన్న కొన్ని విషయాలు చెప్పాను. ఈరోజు మరికొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దాంట్లో మొదటిది ఏంటంటే, బీదవాడి యొక్క మనవిని ఆలకించకుండా దేవుని సన్నిధిలో నీ మనవి ఆలకించాలని వస్తే దేవుడు నీ మనవిని ఆలకించడని సామెతలు 21:13 రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, బీదలను కనుకరించేవాడు ధన్యుడని రాయబడి, బీదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిస్తాడని రాయబడి ఉంది. ఈ కనకరం ప్రేమ లేకుండా నీ ఎంత మొర్రపెట్టినా దేవుడు ఆలకించడు. మరి ఈ దినాల్లో చాలామంది బీదలను పడుతున్న వారు తుణీకరించబడుతున్నారు, బీదలను పడుతున్న వారు తిరస్కరించబడుతున్నారు. నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. బీదలను పడుతున్న వారు మరి జీవితంలో ఎన్నో శోధనలు కష్టాలు వస్తూ ఉంటాయి. వారిని మనం ఆదుకోవాలి. కీర్తన 51లో ఒక అద్భుతమైన వాగ్దానం ఉంది. 51:1-2 చదవండి. బీదవాళ్ళ ఎడలా ఆలోచన కలిగిన వాడు ధన్యుడంట, వాని ఆపత్తు కాలమందు యెహోవా తప్పిస్తాడంట. చూడండి, ఆపత్తు కాలంలో ఎప్పుడు తప్పించబడతాం? బీదలను మనం కనుకరించినప్పుడు. ధర్మకార్యం చేయటం మానకూడదు. మీకంటే లేనివారు కనపడితే మీ వంతు మీరు సహకరించాలి. అప్పుడే మీకు దేవుడు మేలు చేయగలుగుతాడు, అద్భుతం చేయగలుగుతాడు. కానీ మీలో చాలామంది మరి పిసినితనం వలననో, లేకపోతే బీదలంటే లెక్కలేనితనం వలనో, గర్వం వలననో ఈరోజు బీదలకు సాయం చేయలేకపోతున్నాం, వారికి ఊతి ఇవ్వలేకపోతున్నాం, వారికి మేలు చేయలేకపోతున్నాం. మీరు పొరపాటు పడుతున్నారండి, మీరు పొరపాటు పడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు మిమ్మల్ని. అంతేకాదు, హృదయంలో పగ, రివెంజ్, ప్రతీకారం తీర్చే మనసు మీకు ఉంటే మీరు ఉపవాసం ఉన్నా కూడా దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఇది రెండవది అంశం. ఈరోజు కీర్తన 18:40-41 ఉంది. అవును దేవుని బిడ్డలారా, రివెంజ్, కష్ట తీర్చుకోవాలని పగబట్టి నువ్వు వెంటాడుతా తిరుగుతూ ఉంటే నీ ప్రార్థనను దేవుడు పొరపాటున కూడా ఆలకించడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్త పడాలి. మూడవదిగా, ధర్మశాస్త్రం వినపడకుండా చెవులు మూసుకున్నవాడు ప్రార్థన వేయమని సామెతలు 28:9 రాయబడి ఉంది. అవును, వాక్యం చదవకుండా, వాక్యం ధ్యానించకుండా నువ్వు ఎంత మొరపెట్టినా దేవుడు ప్రార్థన ఆలకించడు. నాకు చాలామంది తెలుసు, ఆరాధన టైంలో బాగానే ఉంటారు చర్చిలో, ఆ తర్వాత సాక్ష్యాలప్పుడు కూడా బాగానే ఉంటారు. వాక్యం చెప్పడానికి ప్రారంభించగానే నిద్రపోతారు. వాక్యం చదవడానికి మనసు ఉండదు, వాక్యం వినాలని మనసు ఉండదు. అటువంటి వాళ్ళు చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆలకించడని రాయబడి ఉంది. ఈరోజు మీరు జాగ్రత్త పడాలని, పరిశుద్ధపరచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంతేకాదు, మూడవదిగా మనం చూస్తే, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవాడు ఒక ప్రార్థన దేవుడు ఆలకించడని ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 10-11 రాయబడి ఉంది. వాక్యాన్ని సరము నడుస్తూ మన దేవుని దగ్గర ఏమడిగినా దేవుడు వింటాడు. ఈరోజు మీకు ఏం కావాలి చెప్పండి. దేవుని నుండి మీరు ఏం ఆశిస్తున్నారు? అభిషేకాన్ని ఆశిస్తున్నారా? విడుదల పొందుకోవాలని ఆశిస్తున్నారా? స్వస్థత పొందుకోవాలని ఆశిస్తున్నారా? అభిషేకించబడాలని ఆశిస్తున్నారా? దేవుని సేవకి సిద్ధపడాలనుకుంటున్నారా? మీరు దేవుని దగ్గర ఏమైనా అడిగి పొందుకోవచ్చు. అయితే ప్రార్థనకి ఒక సిద్ధపాటు కావాలని మాత్రం మర్చిపోవద్దు. నేను ప్రార్థన ద్వారా ఎంతోమందికి ఆశీర్వాదం అయ్యాను దేవుని కృపను బట్టి.
మీరు కూడా ఈ ప్రార్థన శక్తి ఉంటే మీరు ఆశీర్వించబడటమే కాకుండా అనేకులకు ఆశీర్వాదం కాగలుగుతారు. దేవుడు ఈ మాటను దీవించగాక. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ప్రార్థనాత్మతో నింపమని, తాక్కుమని, 2 పలాత్మ 200 అభిషేకం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మమ్మల్ని దీవించగాక. ఈరోజు మన వాగ్దానం కీర్తన 2:8. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.